తెలంగాణలో బీజేపీ చతికిల పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో తెలుగు ఎంపీలకు మోదీ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలకు స్పష్టంగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాదిన బలమైన అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అయినప్పటికీ అక్కడ పార్టీ పుంజుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం సక్రమంగా లేదని సూటిగా స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ వెనుకబడడం, గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ 3వ స్థానానికి పరిమితమవ్వడం వంటి అంశాలను మోదీ ఎత్తి చూపినట్లు తెలుస్తోంది. పార్టీ బలపడాల్సిన పట్టణ ప్రాంతాల్లో కూడా ఆర్గనైజేషన్ పనితీరు మందగించిందని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో సమన్వయం లేకపోవడం, జాతీయ నాయకుల సందేశాలు గ్రామ స్థాయికి చేరకపోవడం వంటి సమస్యలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టంగా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై దూకుడుగా స్పందిస్తూ ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను పెంచాలని ఆయన ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా సోషల్ మీడియా ప్రచారం నుంచి బూత్ స్థాయి ఆర్గనైజేషన్ వరకు ప్రతి అంశంలో మార్పులు తీసుకురావాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పార్టీ బాగా వెనుకబడి ఉన్నట్లు ప్రధానమంత్రి లెక్కలతో సహా తేల్చి చెప్పినట్లు సమాచారం. ఒడిశా, జార్ఖండ్లలో సైతం పార్టీ పుంజుకుందని, తమిళనాడులో ప్రగతి ఆశాజనకంగా ఉందని ప్రధాని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల సమన్వయం బాగుందని అభిప్రాయపడ్డారు. కానీ తెలంగాణలో పార్టీని పటిష్టం చేయకపోతే సహించేది లేదని నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. My Media, the voice of India.